గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. So next current affair, Telangana's Bhadrachalam added as a destination in IRCTC Ramayana Circuit Train. సో ఇటీవల రామాయణ సర్క్యూట్ ట్రైన్ అనే దాన్ని ఐఆర్సిటీసీ రూపొందించింది అండ్ ప్రారంభించింది ఇండియాలో టూరిజంని బూస్టప్ చేయడం కోసం అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అయితే దాన్ని November 7th ఢిల్లీలో ప్రారంభించారు అండ్ 17 days జర్నీ భారతదేశంలో. సో ఏవైతే ఇంపార్టెంట్ రామాయణ లేకపోతే లార్డ్ రామాకి కానీ రామాయణానికి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయో సో వాటిన్నిటిని కవర్ చేస్తుంది. దాంట్లో భద్రాచలాన్ని కూడా ఇటీవల యాడ్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేస్గా కూడా చెప్పొచ్చు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే నేను మీకు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్లేసెస్ ఇచ్చాను. కలారం అని చెప్పేసి నాసిక్లో ఉందంట. అది కూడా లార్డ్ రామాకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేస్గా చెప్తారు. సో జనరల్గా నాసిక్ పుష్కరాలు కుంభమేళాకి చాలా ఫేమస్గా చెప్పొచ్చు. లైక్ కుంభమేళా నార్త్లోని జరుగుతుంది అండ్ నాసిక్లో కూడా గోదావరికి జరపడం జరుగుతుంది. సో అట్లా మనకి ఈ నాసిక్లోనే కలారం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ మైథలాజికల్ ప్లేస్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రీ రామతీర్థ అని చెప్పేసి ఉందంట అమృత్సర్లో. మనకి అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉందని తెలుసు. అండ్ అయితే అమృత్సర్లో శ్రీరామ్ తీర్థ అని చెప్పేసి ఇది కూడా చాలా ఫేమస్ అంట. జస్ట్ జీకే వైజ్గా యూజ్ అవడానికి మీకు ఇచ్చాను అంతే. అయితే టూరిజం గురించి మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఐఆర్సిటీసీ రామాయణ సర్క్యూట్ని ప్రారంభించింది భారతదేశంలో టూరిజాన్ని బూస్టప్ చేయడానికి. ఇదే తరహాలో ఇది వరకు మనకి బుద్ధిస్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ప్రారంభించింది. అంటే భారతదేశంలోని బుద్ధిజానికి సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో లైక్ మనకి ఏదైతే బీహార్లో ఉన్న ప్రదేశాలు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రదేశాలు కావచ్చు, సో వాటినన్నిటినీ కూడా ఏకం చేస్తూ బుద్ధిస్ట్ సర్క్యూట్ అనే దాన్ని ప్రారంభించింది. సో అదే టూరిజాన్ని మళ్ళీ బూస్టప్ చేయడం కోసం రామాయణ సర్క్యూట్ని ప్రారంభించింది. అందుకని టూరిజం గురించి కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో టూరిజం మినిస్టర్ గా ప్రస్తుతం మనకి జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. బట్ మొట్టమొదటిగా ఉన్నది మనకి ఎవరైతే ఉన్నారు ఇక్కడ మీకు రాజ్ బహాదర్. సో రాజ్ బహాదర్ గారు ఉండేవాళ్ళు అండ్ నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి గారు. సో ఇక్కడ నేను ముగ్గురిని మెన్షన్ చేశాను, రాజ్ బహాదర్, కరణ్ సింగ్ అండ్ నీలం సంజీవ్ రెడ్డి గారు. ఈ డిఫరెన్స్ నేను చెప్తాను. 1965లో రాజ్ బహాదర్ గారు టూరిజం మినిస్టర్గా ఉన్నారు. తర్వాత 1966లో నీలం సంజీవ్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నారు. అండ్ కరణ్ సింగ్ గారు 1967లో అయ్యారు. అయితే చాలా వాటిలో ప్రామినెంట్గా మనకి ఫస్ట్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా కరణ్ సింగ్ గారు అని ఉంటుంది. ఎందుకంటే టూరిజం అనే విభాగం సెపరేట్గా ఏర్పడింది 1967లోనే. అలా ఏర్పడినప్పుడు కరణ్ సింగ్ గారు మనకి టూరిజం మినిస్టర్గా రావడం జరిగింది. అంతకు ముందరున్న నీలం సంజీవ్ రెడ్డి గారు మినిస్ట్రీ ఆఫ్ టూరిజంతో పాటు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, మినిస్ట్రీ ఆఫ్ షిప్మెంట్ ఏదైతే ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా ఆయన బాధ్యతని వహించారు. సో అందుకే ఈ ముగ్గురు పేర్లు ఇట్లా ఉంటాయండి. సో ఇది మనకి క్లారిటీ అనమాట. డిపార్ట్మెంట్ ఏర్పడిన తర్వాత, శాఖ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి టూరిజం మినిస్టర్గా కరణ్ సింగ్ గారు, ప్రస్తుతం టూరిజం మినిస్టర్గా జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవంగా September 27th చెప్పడం జరుగుతుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది స్పెయిన్లో ఉంది. స్పెయిన్లోని మాడ్రిడ్లో లొకేట్ అయ్యి ఉంది. అలాగే బుద్ధిజం సర్క్యూట్, రామాయణ సర్క్యూట్సే కాదు, భారతదేశంలో టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ఐఆర్సిటీసీ ఐఆర్సిటీసీ టూరిజంతో కలిసి పలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ని స్టార్ట్ చేసింది. దాంట్లో భారత్ దర్శన్ అనేది ఒకటి ఉంది, ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది ఒకటి ఉంది, దక్కన్ ఒడిస్సీ ఉంది. ద ఫస్ట్ లగ్జరియస్ ట్రైన్ ఇన్ ఇండియా కింద ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది అన్ని చెప్పొచ్చు. సో ఇవి ట్రైన్ కి అండ్ టూరిజం కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను. బట్ కరెంట్ అఫైర్, తెలంగాణ భద్రాచలం యాడెడ్ యాజ్ అ డెస్టినేషన్ ఇన్ ఐఆర్సిటీసీ రామాయణ సర్క్యూట్ ట్రైన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్. సో ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనేది బుక్ అండ్ దీనిని రీసెంట్గా ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇది డిఫెన్స్కి సంబంధించిన బుక్ అండి.
సో దీనిని అరుణ్ సుబ్రహ్మణ్యన్ అనే పర్సన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీప్నేందు చౌదరి. సో ఒకళ్ళు చౌదరి అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి అరుణ్ సుబ్రహ్మణ్యన్ ఎడిటర్స్ గా ఉన్నారు. సో ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనే దాన్ని మనకి ఎడిట్ చేయడం జరిగింది ఈ బుక్ ని. సో ఈ బుక్ ని ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీ అయిన అజయ్ కుమార్ గారు రిలీజ్ చేశారు. సో జనరల్ గా ఏ రిలేటెడ్ బుక్ అని అడగచ్చు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది డిఫెన్స్ రంగానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనేది డిఫెన్స్ రిలేటెడ్ బుక్. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ గురించి కావచ్చు, కౌంటర్ ఆపరేషన్స్ అలాంగ్ ద బోర్డర్స్ కావచ్చు, వీటన్నిటిని గురించి ఇండియన్ పర్స్పెక్టివ్ వ్యూలో, అంటే మన భారతదేశం యొక్క వైపుగా మనం ఆలోచనలు కానీ ఏంటి స్ట్రాటజికల్ ఆపరేషన్స్ కానీ, సో వీటినన్నిటిని అవగాహన చేసుకుని రాసిన బుక్ అది ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనేది పూర్తిగా డిఫెన్స్ రంగానికి సంబంధించింది. అయితే డిఫెన్స్ అంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు నవంబర్లో కొన్ని హైలైట్ థింగ్స్ చూద్దాం. మీకు ఆల్రెడీ తెలిసినవే. S-400 మిసైల్స్ అనేవి ఇండియా డెలివర్ చేసుకుంది ఫ్రమ్ రష్యా. అంటే S-400 మిసైల్స్ ఏవైతే ఇండియా ఇంట్రడ్యూస్ చేసిందో ప్రస్తుతం, అవి ఏ కంట్రీ నుంచి ఇండియా తీసుకుంది అని అడిగితే రష్యా అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రాష్ట్ర రక్ష సంపన్న పర్వ్. సో రాష్ట్ర రక్ష సంపన్న పర్వ్ అనేది ఆజాదీ కా అమృత మహోత్సవ్ని అనుసరించుకొని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ని, ఈ క్యాంపెయిన్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా విజిట్ చేయడం జరిగింది. సో రాష్ట్ర రక్ష సంపన్న పర్వ్ అనేది ఎవరికి సంబంధించింది అంటే మళ్ళీ తిరిగి డిఫెన్స్ కి సంబంధించింది. సో అలాగే ఎక్సర్సైజ్ శక్తి నిన్నే డిస్కస్ చేసుకున్నాం. ఫ్రాన్స్ కి ఇండియాకి మధ్యన జరిగిన యుద్ధ విన్యాసంగా దీన్ని చెప్పొచ్చు. అలాగే అమిత్ షా రీసెంట్ గా మనకి ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డ్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో సిఏపిఎఫ్ అంటే మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ గా చెప్పొచ్చు. సో ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ హెల్త్ కార్డ్ ని రీసెంట్ గా అమిత్ షా ఇనాగ్రేట్ చేశారు. శక్తి ఈజ్ అ ఎక్సర్సైజ్ ఫ్రాన్స్ కి ఇండియాకి మధ్యలో. రాష్ట్ర రక్ష సంపన్న పర్వ్ అనేది దేనికి సంబంధించిందంటే డిఫెన్స్ కి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించుకొని డిఫెన్స్ లోని పలు రంగాల్లో ఉన్న ఎబిలిటీస్ ని గానీ మిగతా వాటిని కానీ అక్కడ మనకి ప్రదర్శించడం జరిగింది వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా ఝాన్సీ ఇన్ ఉత్తరప్రదేశ్ లో. అలాగే S-400 మిసైల్స్ ని రష్యా నుంచి తీసుకున్నాం. ఈ డిఫెన్స్ అంతా ఎందుకు చెప్పుకున్నామంటే ఈ రోజు కరెంట్ అఫైర్ లో ఏదైతే బుక్ ఉందో డిఫెన్స్ కి సంబంధించిందే ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనే బుక్. సో దాన్ని అర్జున్ సుబ్రహ్మణ్యన్ గారు సంపాదకులుగా ఉన్నారు. అండ్ దీన్ని ఇనాగ్రేట్ చేసింది, ఈ బుక్ ని రిలీజ్ చేసింది అజయ్ కుమార్. ప్రస్తుతం ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ బుక్ అండ్ ఆదర్. అండ్ బుక్ కి సంబంధించిన థీమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేది అప్పటికి మనకి డే కి సంబంధించింది నేషనల్ ఎపిలెప్సీ డే. సో నేషనల్ ఎపిలెప్సీ డే అనేది November 17th రికగ్నైజ్ చేయబడింది. సో మూర్ఛ రోగం అంటాం కదా, సో ఆ మూర్ఛ రోగానికి సంబంధించిందిగా చెప్పొచ్చు నేషనల్ ఎపిలెప్సీ డే. అండ్ అది వచ్చేటప్పటికి November 17. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రత్యేకంగా మానిటర్ చేస్తుంది. ప్రపంచంలో 50 మిలియన్ పీపుల్, మనకి 50 మిలియన్ దాకా ఈ రోగంతో లేకపోతే ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నారంట ఎస్పెషల్లీ. అండ్ రీసెంట్ రికార్డ్ చూసుకుంటే కనుక మనకి అండ్ దాదాపుగా 12 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ 12 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా ఈ మూర్ఛ రోగంతో సివియర్ సెవెరల్ స్టేజెస్ అని చెప్పొచ్చు, డిఫరెంట్ స్టేజెస్ తో బాధపడుతున్నారంట. సో అలాంటి దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసం నేషనల్ ఎపిలెప్సీ డే అండ్ లేదా జాతీయ మూర్ఛ రోగ దినోత్సవంగా చెప్పొచ్చు. సో దాన్ని November 17th రికగ్నైజ్ చేశారు. సో ఇండియాలో కూడా చాలా తక్కువ ఏమంటారు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దీనికి. 2009లో ముంబైలో స్టార్ట్ చేశారు డాక్టర్ నిర్మల సూర్య గారు. ఈ ఫౌండేషన్ ని, ఎపిలెప్సీ ఫౌండేషన్ ని కూడా స్టార్ట్ చేశారు. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, అవగాహన లేదో అండ్ ఐడియాస్ కావాలో, సజెషన్స్ కావాలో, సో వీళ్ళని అప్రోచ్ కావచ్చు అనమాట. ఇలాంటిది 2009లో ఇండియాలో స్టార్ట్ అయింది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, జస్ట్ డే గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్, November 17th నేషనల్ ఎపిలెప్సీ డే అనేది ఒకటి. రెండోది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీనికి వచ్చేటప్పటికి టెడ్రస్ అడ్నమ్ ప్రస్తుతం మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు, చీఫ్ గా ఉన్నారు. సో ఆ పాయింట్ ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో జనరల్ గా ఎపిలెప్సీ డే గురించి చెప్తున్నాం కాబట్టి ఇంకొక దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎస్పర్గస్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఎస్పర్గస్ సిండ్రోమ్. సో జనరల్ గా ఈ ఎస్పర్గస్ సిండ్రోమ్ ఏంటంటే సోషల్ గా ఇంటరాక్ట్ అవ్వడం అనేది వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, అంటే జనాలతో కలవలేరు, సొసైటీలో త్వరగా మింగిల్ కాలేరు. సో అది యాక్చువల్గా ఏంటంటే అది కూడా ఒక సిండ్రోమ్ లాంటిది, ఒక ఏమంటారు
వ్యాధి లాంటిది అనుకోండి, సమ్ కైండ్ ఆఫ్ డిసీజ్ అనమాట, రేరెస్ట్ గా. సో ఇలాంటి డిసీజ్ ని ఆటిజం డిజార్డర్ అని పిలుస్తారంట. వరల్డ్ ఆటిజం డే వచ్చేటప్పటికి 2 ఏప్రిల్ గా ఉంది. సో దీంతో మ్యాచ్ చేయడం కోసం నేను చెప్పాను అంతే. సో వరల్డ్ ఆటిజం డే అనేది 2 ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి. సో దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం జస్ట్ నేను చెప్పాను, ఆటిజం లో వన్ ఆఫ్ ద డిజార్డర్ గా దీన్ని చెప్పొచ్చు, ఎస్పర్గస్ సిండ్రోమ్ అనేది. సో ఇది ఎందుకు నేను చెప్పానంటే, జనరల్ గా మీకు ఎలన్ మస్క్ గుర్తుండే ఉంటారు, స్పేస్ ఎక్స్ కి సంబంధించి. సో స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఎలన్ మస్క్ రీసెంట్ గా అనౌన్స్ చేశారంట గత కొద్ది నెలల క్రితం. సో ఆయనకు కూడా ఎస్పర్గస్ సిండ్రోమ్ ఉందని. అంటే మీరు ఎపిలెప్సీ డే గుర్తు పెట్టుకున్నప్పుడు, అండ్ దీనికి కనెక్షన్ లేదు, జస్ట్ నేను ఒక పాయింట్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అంతే. ఎపిలెప్సీ డే అనేది మన కరెంట్ అఫైర్ లో ఉంది November 17th. సో దాన్ని రివైజ్ చేసినప్పుడు అటిజం డేని రివైజ్ చేయండి. అటిజం డే వచ్చేటప్పటికి మనకి 2 ఏప్రిల్. సో అటిజం డేని గుర్తు పెట్టుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంతే. ఆస్పర్గస్ సిండ్రోమ్ అనేది దీనికి రిలేటెడ్. సో ఎలన్ మస్క్ కి కూడా ఇది ఉంది అని చెప్పేసి ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇవి దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ ఎపిలెప్సీ డే. సో ఇది మనకి కరెంట్ అఫైర్. ఇది నేను బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా లాంచెస్ 41st సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటిక్. సో ఏటా నిర్వహించబడే ఏదైతే మనకి సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ ఉందో, సో ఇటీవల ప్రారంభించబడింది ఇండియాతో. సో 23 సైంటిస్టులు ఇటీవల ఇండియా నుంచి సో అంటార్కిటిక్ ప్రాంతానికి చేరుకున్నారు. అంటార్కిటికాలోని ఇండియాకి సంబంధించిన మైత్రి స్టేషన్ కి వాళ్ళు రీచ్ అయ్యారు. అండ్ ఇంకొక 4 బ్యాచెస్ కూడా మనకి అతి త్వరలో జాన్ కల్లా ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. సో దాదాపుగా 48 సైంటిస్టుల్ని లీడ్ చేసేది డాక్టర్ శైలేంద్ర సైని. సో ఈయన నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ కి సంబంధించిన సైంటిస్ట్. సో ఇది మనకి ఓవరాల్ గా కరెంట్ అఫైర్. డాక్టర్ శైలేంద్ర సైని గారి నేపథ్యంలో దాదాపుగా 48 మంది భారతీయ శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికాకి చేరుకోనుంది. కొంతమంది చేరుకున్నారు కూడా. వీళ్ళందరూ అక్కడ కొంతకాలం గడపనున్నారు, రీసెర్చ్ చేయనున్నారు. ఇది ఏటా నిర్వహించబడే అండ్ రెగ్యులర్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా అని ఈ సంవత్సరం ఇది 41st అయింది. సో మనకి ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇండియా అంటార్కిటిక్ ప్రోగ్రామ్ అనేది 1981 స్టార్ట్ అయింది. 2021కి 41వ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ కి చేరుకుంది. సో ఇండియాకి సంబంధించి ఫస్ట్ స్టేషన్ ని మనం దక్షిణ గంగోత్రి పేరుతో ఎస్టాబ్లిష్ చేసాం 1983లో. దాని తర్వాత మైత్రిని ప్రారంభించాం 1988లో. దాని తర్వాత భారతిని ప్రారంభించాం 2012లో. ప్రస్తుతం మైత్రి, భారతి రెండు వర్క్ అవుతున్నాయి. సో దక్షిణ గంగోత్రిని ఆపరేషన్ చేయట్లేదు, ఆపరేషనలైజ్ గా లేదు ఇది ప్రస్తుతం. బట్ ఫస్ట్ మాత్రం ఎస్టాబ్లిష్ చేసి మనకి దక్షిణ గంగోత్రిని. సో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి ఈ ఐలాండ్ ఉందో, అంటార్కిటికా ఏరియా ఉందో, సో ఇక్కడ ఇంపార్టెంట్ సీగా రాస్ సీ ని చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు మీకు న్యూస్ లో రాస్ సీ అనేది కనిపిస్తూ ఉంటది. సో అది అంటార్కిటిక్ ప్రాంతానికి సంబంధించింది. సో అంటార్కిటిక్ కాంటినెంట్ ని వైట్ కాంటినెంట్ గా కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఉన్న అన్ని కాంటినెంట్స్ లో, ఉన్న అన్ని ఖండాల్లో అతి చల్లని ఖండం, ద కోల్డెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ కింద అంటార్కిటిక్ అని పిలుస్తారు. ఈ 3 పాయింట్స్ కూడా ఎక్స్ట్రాగా అంటే లైక్ జీకే ఫ్యాక్ట్స్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కోల్డెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్, వైట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. అంటార్కిటికాలో ఇంపార్టెంట్ గా మనకి గుర్తు పెట్టుకోవాల్సిన సీ, రాస్ సీ అనేది ఇండియాకి సంబంధించి 2 ఇంపార్టెంట్ స్టేషన్స్ ఉన్నాయి, మైత్రి, భారతి. అండ్ మైత్రికే ఇప్పుడు మన బృందం చేరుకుంది 41వ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా పేరు మీదుగా. అండ్ ఫస్ట్ స్టేషన్ ని అక్కడ నియమించింది ఇండియా, దక్షిణ గంగోత్రి పేరుతో. అసలు ఈ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ ఇండియాకి అంటార్కిటికాకి మధ్యలో మనకి 1981లో ప్రారంభించబడింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. ఇండియా లాంచెస్ 41st సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫస్ట్ ఆపరేషనలైజ్డ్ ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ లక్నో. సో లక్నోలో ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, అది కూడా ప్రైవేట్ సెక్టర్ తో ఆపరేషనల్ చేయబడే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జనరల్ గా మనకి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం September 28న రాజ్నాథ్ సింగ్ గారు జనరల్ సొసైటీ ఆఫ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మీటింగ్ లో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, లైక్ తమిళనాడులో ఒకటి, ఉత్తరప్రదేశ్ లో ఒకటి, ఈ 2 ప్లేసెస్ లో కూడా ప్రైవేట్ సెక్టార్ చేత రన్ చేయబడే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేస్తామని. సో అనుకున్న విధంగానే ఏరోలో టెక్నాలజీస్ తో నిర్మించబడిన సో ఫస్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని లక్నోలో ప్రారంభించారు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. సో దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఇంజన్స్, హెలికాప్టర్ కి సంబంధించిన ఇంజన్స్, డ్రోన్స్ అండ్ సబ్మరైన్స్ అండ్ ఆర్టిలరీ గన్స్, సో యూవీ లైట్ తో రన్ అయ్యే ఆర్టిలరీ గన్స్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి కూడా చెప్పారైనా,
38,000 క్రోర్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి లాస్ట్ 7 years నుంచి కేవలం డిఫెన్స్ రంగం నుంచి జరిగాయంట. సో అంటే రక్షణ విభాగం నుంచి గత 7 సంవత్సరాలు చూసుకుంటే 38,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేవి ఇండియా చేసింది అని ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు SME స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ 10,000 స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాకా డిఫెన్స్ రంగంలో జాయిన్ అయ్యాయి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఒక పార్ట్ గా జాయిన్ అయ్యాయి ఇండియాలో అని చెప్పేసి. సో అటు ఎంప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ as ట్రేడ్, ఈ మూడుతో పాటు సెక్యూరిటీ, ఈ 4 విధాలుగా కూడా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఇండియాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ని ప్లే చేస్తుంది. సో అలాంటి వాటికి సంబంధించి ఒక ప్రైవేట్ సెక్టార్ ఆపరేషనలైజ్డ్ గా కుదించబడిన, మనకి ఏరోలజీ టెక్నాలజీతో నిర్మించబడిన లేదా రన్ చేయబడే ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇటీవల మనకి ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేట్స్ టెక్ న్యూ 75 టెక్ న్యూ @75 అనే దాన్ని మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయిన జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. సో ఇదేంటంటే భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అవేర్నెస్ ని చెప్పడం ఒకటి ఈ ప్రోగ్రామ్ లో భాగం. అలాగే ఇప్పటి వరకు మనం ఏం కాంట్రిబ్యూట్ చేసాం అండ్ అది ఎలాంటి సక్సెస్ ని తీసుకొచ్చింది, సో వీటినన్నిటిని చెప్పడం కోసం మనకి టెక్ న్యూ @75 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించుకునే యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఇటీవల దీన్ని ప్రారంభించారు. దానితో పాటు 30 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ని దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ కోసం 2022 కల్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో 2022 కల్లా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఏవైతే మనకి ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయో ఓవరాల్ గా 30 ఇన్నోవేషన్ హబ్స్ ని షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ కోసం ఎస్పెషల్లీ దీనిని తీసుకురానున్నారు. అండ్ ఇది ఇక్కడ మనకు సంబంధించింది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. నేషనల్ సైన్స్ డే అనేది Feb 28 అని, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. సో వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనేది September 10th రికగ్నైజ్ చేయబడింది. అలాగే ఈ డే సందర్భంగానే, అంటే సైన్స్ డే సందర్భంగానే మనకి ఈ జితేంద్ర సింగ్ గారు స్టార్ కాలేజ్ అనే క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించారు. అండర్ ద DPT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద స్టార్ కాలేజ్ అనే దాన్ని కూడా ప్రారంభించారు. ఇది కూడా ఒక ఇన్నోవేషన్ హబ్ లాంటిదే, సైన్స్ అండ్ టెక్నాలజీని అండ్ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ స్కూల్స్ వ్యాప్తంగా తీసుకురావడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇవి కొన్ని అప్డేట్స్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం ఇండియాలో 1971 లో ఎస్టాబ్లిష్ చేయబడింది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. సో ఫస్ట్ సి సుబ్రహ్మణ్యం గారు దానికి ఫస్ట్ మినిస్టర్ గా రావడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి అధ్యక్షత వహించడం జరిగింది, మినిస్టర్ గా చేయడం కూడా జరిగింది. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. లైక్ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి మినిస్టర్ గా వ్యవహరించడం జరిగింది. ఫస్ట్ మాత్రం సుబ్రహ్మణ్యం గారు అండ్ ప్రెసెంట్ మాత్రం జితేంద్ర సింగ్ గారు. సో ఇవి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ మనకి నేషనల్ టెక్నాలజికల్ డే ఉంది ఇప్పుడు. Feb 28 అనేది నేషనల్ సైన్స్ డే. నేషనల్ టెక్నాలజికల్ డే వచ్చేటప్పటికి May 11th ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ అండి, గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి మనకి September 10. వీటన్నిటిని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన థీమ్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్ అనమాట. సో సైన్స్ అండ్ టెక్ కి సంబంధించిన టెక్ న్యూ @75 అనేది ఎవరు ప్రారంభించారు? యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. సో దీనివల్ల ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్తారు. అండ్ 2022 కల్లా వివిధ ప్లేసెస్ లో భారతదేశ వ్యాప్తంగా 30 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ని ఏర్పాటు చేయనున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ పే లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్. సో భారత్ పే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. దాదాపుగా $100 మిలియన్ వర్తుంది ఈ ప్రోగ్రామ్ అని కూడా చెప్పడం జరిగింది. భారత్ పే తన కస్టమర్స్ కోసం ఈక్విటీ షేర్స్ ని బై చేసి అండ్ పార్ట్నర్స్ గా కావడానికి ఒక అవకాశాన్ని కల్పించనుంది. సో 2024 కల్లా సో దీన్ని లిస్ట్ అవుట్ ని కూడా చేయనుంది త్వరలో, అతి త్వరలోనే. సో భారత్ పే లాంచ్ వరల్డ్స్ ఫస్ట్ మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. సో దీని యొక్క వర్త్ వచ్చేటప్పటికి $100 మిలియన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, 44th వాంగ్లా ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ మేఘాలయ్. మేఘాలయలో ప్రతి సంవత్సరం జరిగే వాంగ్లా పండుగ అనేది మొదలయ్యింది. సో దీన్నే 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు. మెయిన్ గా టూరిజం ని ఈ ఫెస్టివల్ బాగా అట్రాక్ట్ చేస్తుందంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో. అండ్ పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే జనరల్ గా పంట కాలం తర్వాత జరుపుకునే ఫెస్టివల్ గా చెప్తున్నారు. అండ్ మేఘాలయలో మనకి జనరల్ గా కాశీ, జైనత్, గారోస్ అని చెప్పుకుంటారు. గారోస్ యొక్క మెయిన్ ఫెస్టివల్ గా ఈ వాంగ్లా ఫెస్టివల్ ని చెప్తారు. సన్ గాడ్ అంటే వాళ్ళని సాల్ జోంగ్ అని చెప్పి పిలుస్తారంట అక్కడ. సో ఈయన యొక్క ఏదైతే రెస్పెక్ట్, గౌరవార్థంగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు.
అయ్యే కాకుండా మేఘాలయలో నోంగ్రెమ్ డాన్స్ ఫెస్టివల్, అహియా బెంధాకలం ఫెస్టివల్, షాత్ సుక్రా ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఫేమస్గా చెప్పొచ్చు. సో లైక్ జనరల్గా మీకు ఆల్రెడీ తెలుసు, మేఘాలయలో చిరపుంజి, మౌసిండ్రం లాంటి ప్రదేశాలు ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత వర్షపాతం గల ప్రాంతంగా మౌసిండ్రంని చెప్పొచ్చు, దాని తర్వాత చిరపుంజిని చెప్పొచ్చు. అలాంటి మేఘాలయ ప్రాంతంలో కాశీ గారో జైనత్ హిల్స్ ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంటే. కాశీ గారో జైనత్ ట్రైబ్స్ కూడా ఉన్నారు. ఈ గారోస్ అనే ట్రైబ్స్ జరుపుకునే పండుగ కానీ వాంగ్లా ఫెస్టివల్ ని చెప్పొచ్చు. సో దీన్ని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు. 44వ వాంగ్లా ఫెస్టివల్ ఇటీవల మేఘాలయలో ప్రారంభమైంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆస్ట్రేలియా విన్స్ డెయిర్ మెయిడెన్ T20 వరల్డ్ కప్ టైటిల్. సో ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ టైటిల్ ని గెలుచుకుంది. సో దానికి సంబంధించింది న్యూజిలాండ్ ని 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా ఈ కప్ ని గెలవడం జరిగింది. అండ్ జనరల్ గా ఇండియాలో మొట్టమొదటిగా వెన్యూని నిర్వహించాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు, డిసైడ్ అయ్యారు. సో దాని తర్వాత కోవిడ్ దృష్ట్యా వెన్యూని UAE ఒమన్ కి మార్చడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా డేవిడ్ వార్నర్, అండ్ టాప్ రన్ స్కోరర్ గా బాబర్ అజామ్, అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా వైందు హర్సరంగా. సో వీళ్ళ ముగ్గురు కూడా నిలవడం జరిగింది. సో ఇది T20 వరల్డ్ కప్ కి సంబంధించి. సో T20 వరల్డ్ కప్ లో సో ఇటీవల మనకి గెలిచింది ఎవరు అంటే ఆస్ట్రేలియా ఎగెన్స్ట్ న్యూజిలాండ్ గా చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే T20 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న. కామన్వెల్త్ గేమ్స్ లో నెక్స్ట్ జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే బ్రిమింగ్హామ్ లో జరగబోతున్నాయో, సో దాంట్లో మొట్టమొదటిసారిగా విమెన్స్ క్రికెట్ టీమ్ ని ఎంటర్ చేయనున్నారు. ఆ విమెన్స్ క్రికెట్ టీమ్ ని కూడా T20 ఫార్మాట్ లో ఎంటర్ చేయనున్నారని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఆ పాయింట్ ని కూడా ఇక్కడ రివైజ్ చేయొచ్చు. సో ఆస్ట్రేలియా విన్స్ దేర్ మెయిడెన్ T20 వరల్డ్ కప్ టైటిల్ రీసెంట్లీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రవి శాస్త్రి జాయిన్స్ అప్కమింగ్ లెజెండ్స్ లీగ్స్ యాజ్ అ కమిషనర్. అప్కమింగ్ లెజెండ్ లీగ్స్ యాజ్ అ లెజెండ్ లీగ్ కమిషన్ ఏదైతే ఉందో, సో దానికి కమిషనర్ గా ఇటీవల మనకి రవి శాస్త్రి గారు అపాయింట్ కానున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జనరల్ గా మనకి 2022 జాన్ మంత్ లో గల్ఫ్ కేంద్రంగా లెజెండ్ లీగ్ అనేది జరగనుంది. సో దీంట్లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంకా మిగతా దేశాలకు సంబంధించిన రిటైర్డ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ కోసం డిజైన్ చేసిందే లెజెండ్ లీగ్ అనేది. సో ఆ లెజెండ్ లీగ్ అనే దానికి కమిషనర్ గా అపాయింట్ కాబోతున్నారు రవి శాస్త్రి గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ నిన్నే డిస్కస్ చేసుకున్నాం రాహుల్ ద్రావిడ్ గారి గురించి. సో రాహుల్ ద్రావిడ్ గారు వచ్చేటప్పటికి ఇండియన్ మెన్స్ టీమ్ కి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. సో ఆయన ఒక ఫుట్వేర్ బ్రాండ్ కి, ప్లేటో ఫుట్వేర్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. సో రాహుల్ ద్రావిడ్ గారు తర్వాత ఈ రోజు మళ్ళీ డిస్కషన్ లోకి వచ్చింది రవి శాస్త్రి గారు. సో రవి శాస్త్రి గారు లెజెండ్స్ లీగ్ అనే దానికి మనకి అపాయింట్ కావడం జరిగింది కమిషనర్ గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, లూయిస్ హెమిల్టన్ విన్స్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్. సో లూయిస్ హెమిల్టన్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ ని విన్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ని పోర్చుగీస్, స్పానిష్, బ్రిటిష్, రష్యా, సో ఈ గ్రాండ్ ప్రిక్స్ అన్నిటిని కూడా 2021 లో గెలుచుకున్న విజేతగా లూయిస్ హెమిల్టన్ నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. 2020లో కూడా బ్రిటిష్, స్పానిష్, పోర్చుగీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రాండ్ ప్రిక్స్ ని కూడా గెలుచుకున్నది లూయిస్ హెమిల్టన్. సో ఇవి కూడా ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఉందో, బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ ని ఇటీవల లూయిస్ హెమిల్టన్ గెలిస్తే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు మ్యాక్స్ వెర్స్టెపెన్. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ వచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్ లో రన్నర్ గా, సో విన్నర్ గా మనకి లూయిస్ హెమిల్టన్ నిలవడం జరిగింది బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ కి సంబంధించి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఎమినెంట్ హిందీ నావలిస్ట్ మన్ను బాంధారి పాస్ట్ అవే. సో రీసెంట్ గా మనకి ప్రముఖ నవల రచయితగా చెప్పొచ్చు మన్ను బాంధారి, అండ్ ఆమె చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈమె మధ్యప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి, బానుపుర ప్రదేశానికి. అండ్ ప్రముఖ రచయిత, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ప్రముఖ రచయితగా పేరుగాంచిన రాజేంద్ర యాదవ్ గారి యొక్క భార్య ఈమె. సో యాజ్ వెల్ యాజ్ ఈమె ఆప్కి బంతి అండ్ నెక్స్ట్ మహాబోజ్, ఆప్కి బంతి, మహాబోజ్ అనే నావెల్స్ ద్వారా చాలా పేరుగాంచిన వ్యక్తిగా మనకి మన్ను బాంధారి గారిని చెప్పొచ్చు. సో ఆ పర్సన్ మనకి రీసెంట్ గా మరణించడం జరిగింది. అలాగే రాజేంద్ర యాదవ్ గారు రచయితతో పాటు హిందీ సాహిత్యానికి సంబంధించి నయీ కహాని అనే ఒక మూమెంట్ లో పాల్గొన్నారు. నయీ కహాని అనే మూమెంట్ ని కూడా లీడ్ చేశారు. సో అలా మనకి ఈ వ్యక్తి బాగా సుపరిచితం అని చెప్పొచ్చు. అలాగే 1974లో మనకి రాజ్నిగాంధా అనే ఒక మూవీ వచ్చింది. ఆ రాజ్నిగాంధా అనే మూవీ యహీ సచ్ హై అనే నావెల్ ని బేస్ చేసుకుని వచ్చింది. యహీ సచ్ హై అనే నావెల్ ని కూడా రాసింది మనకి మన్ను బాంధారి గారి. సో మన్ను బాంధారి ద ఫేమస్ హిందీ లిటరేచర్ రైటర్ అండ్ రీసెంట్లీ పాస్డ్ అవే అండ్ హూ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్.
సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. నేషనల్ ఎపిలెప్సీ డే అనే దాని మూర్ఛ రోగానికి సంబంధించింది, దీన్ని డిస్కస్ చేసుకున్నాం నవంబర్ 17 అని చెప్పేసి. ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనేది బుక్ అండి. సో దీన్ని డిఫెన్స్ సెక్రటరీ రీసెంట్ గా రిలీజ్ చేశారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. తెలంగాణ భద్రాచలం అనేది ఐఆర్సిటిసి ప్రారంభించిన రామాయణ సర్క్యూట్ ట్రైన్ లో యాడ్ చేయబడింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేట్స్ టెక్ నేవీ న్యూ ఎట్ ద రేట్ ఆఫ్ 75. టెక్ న్యూ ఎట్ ద రేట్ ఆఫ్ 75 అనే దాన్ని ఇటీవల యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అండ్ భారతదేశంలోని 30 డిఫరెంట్ ప్లేసెస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ని కూడా ప్రారంభించనున్నారు. ఎస్పెషల్లీ షెడ్యూల్ ట్రైబ్స్ కోసం ఇది 2022 కల్లా పూర్తి కానుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆపరేషనలైజ్డ్ ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది లక్నోలో ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఉన్నారో ఆయన ప్రారంభించారు. ఇండియా లాంచెస్ 41st సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా. సో దీన్ని శైలేంద్ర సైని లీడ్ చేయనున్నారు. ఇప్పటికీ భారతదేశానికి చెందిన 23 మంది శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికాకి చేరుకుంది. అండ్ మిగతా 4 బ్యాచెస్ కూడా త్వరలోనే జాన్ కల్లా అంటార్కిటికాకి చేరుకోనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. భారత్ పే లాంచ్ వరల్డ్స్ ఫస్ట్ మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్. $100 మిలియన్ దాదాపుగా అతిపెద్ద ప్రపంచంలోనే మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్ ని భారత్ పే ఇటీవల లాంచ్ చేసింది. 44th బాంగ్లా ఫెస్టివల్ అనేది మేఘాలయలో స్టార్ట్ అయింది. దీన్ని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారంట. ఆస్ట్రేలియా ఇటీవల T20 వరల్డ్ కప్ ని న్యూజిలాండ్ కి ఎగ్నెస్ట్ గా విన్ అయింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రవిశాస్త్రి జాయిన్స్ అప్కమింగ్ లెజెండ్ లీగ్ యాజ్ అ కమిషనర్. లెజెండ్ లీగ్ అనేది రిటైర్డ్ క్రికెటర్స్ కోసం ఏర్పాటు చేయబడింది. 2022లో గల్ఫ్ కేంద్రంగా జరగనుంది. సో దానికి కమిషనర్ గా రవిశాస్త్రి అపాయింట్ అయ్యారు. అండ్ లూయిస్ హెమిల్టన్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ ని విన్ అయితే రన్నర్ గా మ్యాక్స్ వెర్స్టెపెన్ నిలవడం జరిగింది. ఎమినెంట్ హిందీ నావలిస్ట్ మన్ను బాందారి రీసెంట్ గా చనిపోయారు. ఆమె మధ్యప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న డే కావచ్చు, లేకపోతే రైటర్ కావచ్చు, బుక్ అండ్ ఆధర్ కి సంబంధించింది, ఒబిచరీకి సంబంధించింది, అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ న్యూస్ ఒకటి, స్టేట్ రిలేటెడ్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. సో మనం డిస్కస్ చేసుకోందల్లా ఏమైనా ఉంటే కనుక మనకి పర్టికులర్ గా అపాయింట్మెంట్ అంటాం కదా, సో అపాయింట్మెంట్ కి సంబంధించింది ఈ రోజు మనం ఏమి డిస్కస్ చేసుకోలేదు. సో ఇవి ఓవరాల్ గా డిస్కస్ చేసుకునే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.